నాకు బాగా యాదుకుంది. కర్నే ప్రభాకర్ గారు ఆనాడు మన పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు. ఆయన ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టిండు. పెద్దమ్మ కాడికి వెళ్ళి మోటార్ సైకిల్ ర్యాలీ తీసుకుంటూ పోతున్నాం. గొల్లపల్లి ఊళ్ళకెళ్ళో లేకపోతే తిమ్మాపూర్ మన బొప్పాపూరు దర్గా మీదకి వెళ్ళి బొప్పాపూర్ మీకెళ్ళి లోపలికి వెళ్ళి అట్లా పడిపోవాలి. కొట్లపేట మీకెళ్ళి నాకు పేరు గుర్తొస్తలేదు కానీ ఆ రోజు ఒక సోదరుడు మరి మన నాయకుడు నారాయణ గారు బండి మీదకి వెళ్ళి పడి అనుకోకుండా అక్కడనే చనిపోవడం జరిగింది. ఇదంతా ఆనాడు నాకు మొదటిసారి ప్రత్యక్ష అనుభవం. రాజకీయాల్లో మరి ఏం రాసిందో నేను ఆనాడు గుర్తించలేదు, గ్రహించలేదు. కానీ 2006లో ప్రత్యక్షంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంతో, తెలంగాణ ఉద్యమంతో మొదటి అడుగులు వేసిన ఎల్లారెడ్డిపేటలోనే ఈరోజు ఒక మంత్రిగా మీ ముందు మాట్లాడే అవకాశం రావడం మీరందరూ కల్పించిన అదృష్టంగా, మీరు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తా ఉన్నా, మీ ఆశీర్వాదంగా భావిస్తా ఉన్నా. ఆనాటి నుంచి ఈ రోజు వరకు 2006 నుంచి 2009 వరకు నేను ఇక్కడికి శాసనసభ్యుడిగా రావాలని అనుకోలేదు. చాలాసార్లు చెప్పినా, నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఎప్పుడూ అనుకోకుండా, అసలు నిజానికి అట్లాంటి ఆలోచన లేదు. ఆలోచన ఉంటే ఆ దిశగా నేను ముందు నుంచే వచ్చి పనిచేస్తాను. కానీ అనుకోని పరిస్థితుల్లో చివరి క్షణంలో తీసుకున్న కొన్ని నిర్ణయం వల్ల నేను ఇక్కడికి శాసనసభ్యుడిగా అడుగు పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు కొంత ప్రతికూలమైన వాతావరణం, మన కార్యకర్తల్లోనే కొంతమందికి ఇష్టం లేక, కొంతమందికి ఇష్టం ఉండి, రకరకాల పరిస్థితులు ఆనాడు ఉండే. ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి నాకు బాగా గుర్తుంది. కొన్ని గ్రామాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి. ఆఖరికి నాగంపేటకు పోతే రాళ్లతో కూడా కొట్టింది. మీకు యాదుకుండాలి. మళ్ళీ తర్వాత సంగతి, కానీ రాళ్లతో కూడా కొట్టింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా అరంగేట్రంలోనే మొట్టమొదటి పరీక్షలోనే ఒక మనిషి ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటాడో అవన్నీ ఎదుర్కొని కిందపడి మీదపడి దక్కాముక్కిలు తిని మొదటి పరీక్షలోనే 171 ఓట్లతో గెలిచినోని నేను. ఆమె గెలిపించింది మీరు. ఈరోజు నాకు అప్పటి నుంచి వింటున్నా. నేను మాట్లాడుతుంటే ఒక నాయకుడు తర్వాత ఇంకో నాయకుడు మాట్లాడుతుంటే నేను మనసులో అనుకుంటున్నా, 2009 అది గమ్మత్ ఏంటంటే నాకు అర్థం కాలే అన్నాడు. నేనేమో పొద్దున 4కి లేచి అక్కడ మన విద్యానగర్లో కదా ఇల్లది, భావన ఋషినగర్ సిరిసిల్ల పట్టణంలో రామన్న ఇంటి దగ్గర, సిక్కాల రామన్న ఇంటి దగ్గర ఒక కిరాయి ఇంట్లో ఉన్నా. పొద్దున 4కి లేస్తుంటే ఇక్కడ ప్రచారం కోవాలి, కరెంటు ఉండకపోతుండే. 4:30 వరకు ఆ బాత్రూంలో, గింత బాత్రూమ్ అది, ఆ బాత్రూంలో క్యాండిల్ పెట్టుకొని కిందపడి మీదపడి స్నానం చేసి బయటకు వచ్చే వరకు 4:30, 4:40 అయితే ఎవరన్నా మన నాయకులు కలిస్తే వాళ్ళకి దండం పెట్టి కలిసి మాట్లాడి 5 గంటలకు అవతల పడుతుంది. 6 గంటల వరకు ఏదో ఒక ఊర్లో తేలి నా ప్రచారం నేను మధ్య లెక్కన భోజనం చేసుడు, తిరిగి మళ్ళా ఇంటికి వచ్చే వరకు 10:30, 11 అవుతుండే. నాకు అసలు బయట వాతావరణం ఎట్లుందో నాకు తెలియదు. నేను ఏడిపోయినా నా ప్రచారం నేను చేస్తున్నా, నా లొల్లిలో నేను కరెక్ట్గా 15 రోజులు. కానీ మిగతా మిత్రులు ఎవరైతే సిరిసిల్ల కేంద్రంగా నాయకులు అక్కడ ఉండి పనిచేస్తున్నారో వాళ్ళు నేను ఇంటికి వచ్చే వరకు ఒక రకమైన ముఖం పెట్టుకుని ఉంటుండే, బాగలేదు వాతావరణం అన్నట్టు. నేనంటుంటే అంత బాగానే ఉంది కదా, ఏం బాగలేదని నేను, లేదు బాగలేదు అన్నారు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇంతకుమంది అందరూ మాట్లాడుతుంటే 9 ఏళ్లలో దగ్గరగా ఇంకో 6 నెలలు అయితే 10 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎక్కడి 171 ఓట్లు, ఇలా నాయకుడు తర్వాత నాయకుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ నిలబడి. ఏమని 171 కాదు, 1700 కాదు, 17,000 కాదు, 1,00,000 మెజారిటీతో గెలిపిస్తామని మాట్లాడుతుంటే నేనే అనుకుంటున్నా. నాకు మెజారిటీలో పిచ్చేం లేదు, మెజారిటీలో షోక్ నాకేం లేదు. ఒక ఓటుతో గెలిచినా గెలిపే, 1,00,000తో గెలిచినా గెలిపే, నాకు అదేం లేదు. కానీ నేనే అనుకుంటున్నా మనసులో, ఎక్కడికెళ్ళి ఎక్కడికి వచ్చినాము ఒక పార్టీగా, ఎక్కడికెళ్ళి ఎక్కడి దాకా మన విశ్వాసం పెరిగింది. అంతటికీ కారణం మన నాయకుడు కేసీఆర్ గారు మనకిచ్చిన ఆత్మవిశ్వాసం అనండి. ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఈరోజు ప్రజలకు దగ్గరైన పద్ధతి అనండి. ఇవన్నిటి వల్ల ఒక బలమైన నమ్మకం కుదిరింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.